తిరుమలలో డబ్బులతో ఖర్చుతోనూ ఉండొచ్చు. డబ్బులు ఖర్చు లేకుండాను ఉండొచ్చు. బట్ ఆ విషయాలు తెలియాలి. చాలామందికి తెలీదు. అడిగేంత తీరిక ఉండదు. దర్శనం అనేటటువంటి హడావిడిలో ఉంటారు. వరుసగా ఇట్లాంటి వాళ్ళ కోసం టీటీడీ ఒక వివరంగా చెప్పుకొచ్చింది. తిరుమలలో శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం ఎంబీసీ టీబీ కౌంటర్ కౌస్తుభం సిఆర్ఓ కార్యాలయంలోని సిఆర్ఓ జనరల్ ఏఆర్పి కౌంటర్ల ద్వారా గదులు కేటాయింపు జరుగుతుంది. సిఆర్ఓ జనరల్ దగ్గర ముందొచ్చిన వాళ్ళకి ముందు ప్రాతిపదికన సామాన్య యాత్రికులు గదులు కేటాయిస్తారు. ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గది కేటాయింపు సమాచారం సంబంధిత యాత్రికులు సెల్ ఫోన్కి ఎస్ఎంఎస్ రూపంలో పంపుతారు. ఆ ఎస్ఎంఎస్ చూసిన యాత్రికులు గదులు పొందొచ్చు చూపి. అదేవిధంగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి కాటేజీ దాతలకు ఏఆర్పి కౌంటర్లో గదులు కేటాయిస్తారు. సిఆర్ఓ వెనక వైపు గల కౌస్తుభం కౌంటర్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సిఫార్సు లేఖల మీద గదులు ఇస్తారు. శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం ఎంబీసీలో ప్రముఖులకు గదులు కేటాయిస్తారు. ఆన్లైన్లో 3 నెలల ముందు నుండి గదులు బుక్ చేసుకోవచ్చు. 100, 500, 600, 1000, 1500 గదులు అద్దెకుంటాయి. ఇకపోతే తిరుమలలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వెంకటాద్రి నిలయంతో కలిపి మొత్తం 5 యాత్రికులు వసతి సముదాయాలు ఉన్నాయి. అక్కడ ఉచితంగా లాకర్లు కేటాయిస్తారు. యాత్రికులు తమ వస్తు సామాగ్రి ఇందులో భద్రపరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్ళి తిరిగి చేరుకోవచ్చు. విశాలమైన హాళ్లలో చక్కగా విశ్రాంతి పొందొచ్చు. అక్కడ జలప్రసాదం అంటే మంచినీళ్లు దొరుకుతాయి. తలనీలాల సమర్పణకు మినీ కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, స్నానపు గదులు, అన్నప్రసాదం తదితర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అద్దె గదులు దొరకని వాళ్ళు పిఎస్సిలో సౌకర్యవంతంగా బస్ చేయొచ్చు. రిసెప్షన్ పరిధిలోని పిఎస్సి 1, పిఎస్సి 2, కౌస్తుభం, నందకం, జిఎన్సి, పద్మావతి కౌంటర్, ఎస్వి విశ్రాంతి గృహం, హెచ్విసి, సప్తగిరి విశ్రాంతి సముదాయాల దగ్గర యాత్రికులు తలనీలాలు సమర్పించేందుకు మినీ కళ్యాణ కట్టలు ఉన్నాయి. వసతి గదులు పిఎస్సిలో అందుబాటులో కిట్లు ఉంటాయి. తిరుమలలోని అన్ని వసతి గదులు పిఎస్సిలో భక్తులకు కిట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాపలు, దిండ్లు, దుప్పట్లు, ఉన్ని కంబళి ఉంటాయి. ఆయా ప్రాంతాల బస్ చేసిన యాత్రికులు అదనంగా వీటిని పొందొచ్చు. ఓ రోజుకి 2 చాపలకు 10 రూపాయలు, కవర్లతో కలిపి 2 దిండ్లకు 10 రూపాయలు, ఒక దుప్పటికి 10 రూపాయలు, ఒక ఉన్ని కంబళికి 20 రూపాయలు ఛార్జీలు ఉంటాయి. సర్వీస్ ఛార్జెస్. భక్తులు వీటిని బాగా వినియోగించుకుంటున్నారు. అట్లాగే అన్ని చోట్ల స్వైపింగ్ యంత్రాలను తిరుమలలో గదులు కేటాయించే శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం ఎంబీసీ టీబీ కౌంటర్ కౌస్తుభం సిఆర్ఓ కార్యాలయంలోని సిఆర్ఓ జనరల్ కౌంటర్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు స్వైపింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచారు. యాత్రికులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా సులువుగా లావాదేవీలు జరుపుతున్నారు. ఈ కారణంగా చిల్లర సమస్య కూడా తీరినట్టు అవుతుంది. పద్మావతి కౌంటర్లో 97%, ఎంబీసీలో 100%, టీబీ కౌంటర్ 91%, సప్తగిరి విశ్రాంతి గృహాల దగ్గర 62%, సూరాపురం తోట, రాంబగీచా, సిఆర్ఓ జనరల్ దగ్గర దాదాపు 50% నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. సామాన్య భక్తుల కోసం టోటల్గా 10 కళ్యాణ మండపాలు ఉన్నాయి. పెళ్లిళ్ళు చేసుకునేందుకు వీలుగా వసతి కల్పన విభాగం పరిధిలో ఎస్ఎంసీ దగ్గర 6, ఏటీసీ దగ్గర 1, టీబీసీ దగ్గర 3 కలిపి మొత్తం 10 కళ్యాణ మండపాలు ఉన్నాయి. 90 రోజుల ముందు నుండి వీటిని కరెంట్ బుకింగ్లో పొందొచ్చు. ఎస్ఎంసీ దగ్గర 200, ఏటీసీ దగ్గర 500, టీబీసీ దగ్గర 200 అద్దె ఉంటుంది. ఇందుకోసం యువకుల తల్లిదండ్రులు సిఆర్ఓలోని RO1 ఏఈఓ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. యువకుల వయసు ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీని సమర్పించాలి. తప్పనిసరిగా హిందువులై ఉండాలన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.